హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత వన్ డైరెక్షన్గా అప్ సైడ్కి మూవ్ అయ్యి గ్రాడ్యువల్గా తగ్గుతూ డే లోస్లో అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ 5 పాయింట్స్ డౌన్ అయ్యి 22,547 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ అయితే 147 పాయింట్స్ అప్ సైడ్కి మూవ్ అయ్యి 74,602 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ 0.6%, స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.4% వరకు కరెక్ట్ అయ్యాయి. నిన్న మార్కెట్లో ఎఫ్ఐఎస్ అయితే హ్యూజ్ సెల్లింగ్ అయితే చేశారు. 6,286 crores వరకు సెల్ చేశారు. అండ్ డిఎస్ 5,185 crores వరకు బై చేశారు. ఫస్ట్ ఎన్టీపీసీ ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ లైక్ సోలార్, విండ్, పంప్ హైడ్రో అండ్ కార్బన్ న్యూట్రల్ ఎనర్జీ సోర్సెస్ ప్రాజెక్ట్స్ కోసం మధ్యప్రదేశ్ గవర్నమెంట్తో ఎన్టీపీసీ అండ్ ఎన్టీపీసీ ఎనర్జీ మల్టిపుల్ ఎంఓఎస్ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐఆర్ఈడిఏ గురించి మాట్లాడుకుందాం. 5,000 crores క్యూఐపీ రూట్ ద్వారా రైజ్ చేయడానికి షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అప్రూవ్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్బీఐ లైఫ్ గురించి మాట్లాడుకుందాం. దొరబాబు డిపార్టీ గారిని డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తున్నట్టుగా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ భారత్ ఫోర్జ్ గురించి మాట్లాడుకుందాం. భారత్ ఫోర్జ్ అండ్ యుఎస్ బేస్డ్ కంపెనీ అయిన ఏఎండి కలిపి ఇండియాలో సర్వస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయనట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. ఎసెంటిక్ బయోసిమిలర్స్ అనే మెడిసిన్ యుఎస్లో లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఎసెంటిక్ మెడిసిన్ క్లోన్ డిసీజెస్ అండ్ అల్క్రియేటివ్ క్లాట్స్ అండ్ అదర్ డిసీజెస్కి యూజ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టెక్స్మోర్ రైల్ అండ్ ఇంజన్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. హై స్పీడ్ రైల్ సొల్యూషన్స్ అండ్ ట్రాక్ మెయింటెనెన్స్ కోసం నోవోమో అనే ఒక కంపెనీతో ఎంఓయూ సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ టాటా గ్రూప్ నుంచి కొత్త ఐపీఓ వస్తుంది, టాటా క్యాపిటల్. దీనికి బోర్డు అప్రూవ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ ద ఇష్యూ సైజ్ వచ్చి 1,504 crores అండ్ 23 crores ఫ్రెష్ షేర్స్ ఇష్యూ చేస్తున్నట్టుగా ఈ ఐపీఓ ద్వారా టాటా క్యాపిటల్ అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మారుతి సుజుకి గురించి మాట్లాడుకోవాలి. హర్యానాలో phase 1 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కమిషన్ చేయనట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫెసిలిటీలో 2,50,000 యూనిట్స్ కెపాసిటీ ఉన్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఇక్కడ కమర్షియల్ వెహికల్ ప్రొడక్షన్ చేస్తున్నట్టుగా అప్డేట్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ అదానీ విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. అదానీ విల్మర్ నేమ్ ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్గా నేమ్ చేంజ్ చేయడానికి మెజారిటీ షేర్ హోల్డర్స్ అప్రూవ్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సిఎల్ఎన్ ఎనర్జీ గురించి మాట్లాడుకోవాలి. లిథియం అయాన్ బ్యాటరీస్, క్యాబినెట్స్ అండ్ అదర్ ఐటమ్స్ని సింగపూర్ బేస్డ్ మల్టీనేషనల్ కంపెనీకి ఎక్స్పోర్ట్ చేయడానికి 43 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ భాగ్యనగర్ ఇండియా లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి శౌర్య కృషి వాహిని యోజన 2.0 స్కీమ్ ద్వారా 53 megawatts సోలార్ పవర్ జనరేషన్కి మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నుంచి 245 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. నెక్స్ట్ జ్యోతి స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. జ్యోతి స్ట్రక్చర్కి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దగ్గర నుంచి 389 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా ఈరోజు ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. ఈ ఆర్డర్ని 18 monthsలో కంప్లీట్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.